నవంబర్ 22 నుండి గువహతిలోని బర్సపరా స్టేడియంలో భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. కోల్కతా టెస్టులో 30 పరుగుల ఓటమితో 0-1తో వెనుకబడిన భారత్కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. సిరీస్ను సమం చేయాలి అంటే భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే అది వారికి ఒక చారిత్రక క్షణమవుతుంది. ఎందుకంటే భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ గెలిచి దాదాపు 25 ఏళ్లవుతోంది. చివరిసారి 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ 25 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతూ భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన అరుదైన రికార్డును టెంబా బావుమా సేన సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా ఇటీవలి న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్, ఇప్పుడు ఈ సిరీస్ కూడా 2-0తో వైట్ వాష్ అయితే అప్పుడు భారత క్రికెట్ చరిత్రలో అతి తక్కువ కాలంలో భారత గడ్డపై టెస్టు సిరీస్లు వైట్ వాష్ అయిన అరుదైన మరియు చెత్త రికార్డు ఇండియా సొంతం చేసుకుంటుంది. మరి ఈ మ్యాచ్లో గెలవడానికి ఇండియా ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తే గెలిచే అవకాశం ఉంది? ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? రెండు జట్లకు బ్యాడ్ న్యూస్ ఏంటి? పిచ్ వాతావరణం రిపోర్ట్ ఎలా ఉండబోతూ ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వాతావరణ నివేదిక విషయానికి వస్తే గువహతిలో 5 రోజుల పాటు వర్షం పడే అవకాశం దాదాపు లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ కాసే అవకాశం ఉంది. అయితే ఈశాన్య భారతదేశంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం త్వరగా అవుతాయి కాబట్టి మ్యాచ్ సమయాల్లో ఒక మార్పు చేశారు. వెలుతురు సమస్యను అధిగమించడానికి మ్యాచ్ ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతుంది. టెస్టు చరిత్రలో తొలిసారిగా లంచ్ కంటే ముందే టీ బ్రేక్ తీసుకునే కొత్త పద్ధతిని ఈ మ్యాచ్లో అమలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు టీ బ్రేక్, మధ్యాహ్నం 1:20 లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే కోల్కతా పిచ్పై విపరీతమైన విమర్శలు వచ్చిన తర్వాత గువహతి పిచ్ను భిన్నంగా తయారు చేసినట్లు సమాచారం. ఇక్కడి పిచ్ ఎర్రమట్టితో తయారు చేయబడింది. ఇది ఆరంభంలో పేసర్లకు మంచి బౌన్స్ మరియు వేగాన్ని అందించే అవకాశం ఉంది. కోల్కతాలో లాగా తొలి రోజు నుండే బంతి గిరగిరా తిరగకపోవచ్చు. బ్యాటర్లకు ఇది కొంతమేర అనుకూలించే స్పోర్టింగ్ వికెట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ 3వ లేదా 4వ రోజుకు చేరేసరికి స్పిన్నర్లకు కూడా సహకారం లభించవచ్చు. ఇక టాస్ విషయానికొస్తే టాస్ గెలిచిన కెప్టెన్ పిచ్పై పచ్చిక ఎంత ఉంది అనే దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. పచ్చిక ఎక్కువ ఉంటే మొదట బౌలింగ్ తీసుకుంటారు, లేదంటే మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. భారత్ జట్టులో మార్పుల విషయానికొస్తే జట్టులో అతిపెద్ద మార్పు కెప్టెన్ శుభ్మన్ గిల్ రూపంలో ఉండనుంది. మెడగాయం కారణంగా గిల్ ఈ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు 99% ఉన్నాయి. అతని స్థానంలో రిషబ్ పంత్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. గిల్ స్థానాన్ని భర్తీ చేయడానికి సాయి సుదర్శన్ లేదా దేవదత్ పడిక్కలలో ఒకరు తుది జట్టులోకి వస్తారేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పటికే జట్టులో చాలా మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉండడంతో రైట్ హ్యాండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే సాహసోపేతమైన నిర్ణయం కూడా మేనేజ్మెంట్ చేయవచ్చు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా టీమిండియా జట్టంతా యథావిధిగా కొనసాగుతుంది. ఇక దక్షిణాఫ్రికా తుది జట్టు మార్పుల విషయానికొస్తే దక్షిణాఫ్రికా శిబిరంలో గాయాల బెడద ఉంది. తొలి టెస్ట్ హీరో 8 వికెట్లు తీసిన సైమన్ హార్మర్ భుజంగాయంతో మరియు పేసర్ మార్కో జాన్సన్ చిన్నపాటి గాయంతో బాధపడుతున్నారు. ఇద్దరు మ్యాచ్ విన్నర్లను గాయాలు వేధిస్తూ ఉండడం దక్షిణాఫ్రికాకు పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వీరిద్దరూ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయితేనే ఆడతారు. ఒకవేళ హార్మర్ ఆడకపోతే సెనురన్ ముత్తుసామి తుది జట్టులోకి రావచ్చు. జాన్సన్ స్థానంలో స్టార్ పేసర్ కాగిసో రబాడ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ 2 మార్పులు మినహా మిగతా దక్షిణాఫ్రికా జట్టంతా యథావిధిగా కొనసాగుతుంది. ఇక రెండు జట్లలో ఏ జట్టు బలంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిస్తే ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ విభాగంలో రెండు జట్లు పటిష్టంగా ఉన్నాయి. కానీ బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఇండియా కంటే దక్షిణాఫ్రికానే ముందంజలో ఉంది. మన బ్యాటర్లు అటు ఫాస్ట్ బౌలింగ్ను ఇటు స్పిన్ బౌలింగ్ను రెండింటినీ ఆడలేక విఫలమవుతున్నారు. దీనికి తోడు గిల్ గాయపడడం కూడా భారత బ్యాటింగ్ ఆర్డర్ను మరింత బలహీనం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలవాలి అంటే టాప్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, జైస్వాల్, మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ తమ టాప్ క్లాస్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చేయాలి. ఈ నలుగురు బాగా ఆడితేనే ఇండియాకు గెలిచే అవకాశాలున్నాయి. లేని పక్షంలో సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 25 ఏళ్ల పాటు సిరీస్ ఓడని చరిత్ర తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. రెండవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియాలో ఇంకా ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందా? ఈ టెస్ట్లో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.